ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకే ఛాలెంజ్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత 6 నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి విడుదల చేస్తున్నాడు. ఇక సినీ పరిశ్రమకు దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు నష్టం చేకూర్చినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకే ఛాలెంజ్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత 6 నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికైతే ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇటు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ కి సంబంధించిన నిర్వాహకుడిని పోలీసులు ఎట్టకేలకైతే అరెస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి అనే వ్యక్తి అయితే ప్రస్తుతం అరెస్ట్ అయినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా కెరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఇతన్ని టీటీఎస్ పోలీసులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకు వచ్చిన ఇమ్మడి రవి అలాగే అతని ఖాతాలో ఉన్న 3 కోట్ల అమౌంట్ ను కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇమ్మడి రవికి అయితే మ్యారేజ్ అయితే అయింది, అతను తర్వాత భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా అయితే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం లాంటి సినిమాలన్నీ కూడా హెచ్డి ప్రింట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఇమీడియట్ గా ఆ హెచ్డి ప్రింట్స్ తీసి ఇటు ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు గతంలో ఇతని కోసం పనిచేస్తున్న వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. అదే సమయంలోని ఈ ఇమ్మిడి రవి అనే వ్యక్తి ఇటు పోలీసులకు ఒక సవాల్ అయితే విసిరాడు. ముఖ్యంగా తన దగ్గర ఇటు పోలీసులు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది డేటా ఉంది. ఒకవేళ ఐబొమ్మ జోలికి వస్తే కనుక వాటన్నిటిని కూడా బహిర్గతం చేస్తానంటూ కూడా ఆయన పోలీసులకైతే ఒక సవాల్ అయితే ఇస్తున్నాడు. గతంలో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఉన్న సమయంలోని ఈ ఐబొమ్మకి సంబంధించి ఇటు డిజిటల్లోని ఎలా అప్లోడ్ చేస్తున్నారు, అలాగే వాటికి ఎవరెవరు పనిచేస్తున్నారు ఈ ఐబొమ్మ కోసమని ప్రత్యేకంగా ఒక నిఘా ఏర్పాటు చేసి ముఖ్యంగా సినిమా థియేటర్స్ లోని మఫ్తీలో పోలీసులు పెట్టి ఎవరు రికార్డ్ చేస్తున్నారు అనే దానిపై పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాతే ఇటు ఐబొమ్మకి సంబంధించి ఇమ్మిడి రవి అనే వ్యక్తి ఈ పూర్తిగా ఐబొమ్మకి నిర్వాహకుడు అని గుర్తించారు. ఇతను గతంలో ఏదైతే పోలీసులకి ఒక సవాల్ కూడా విసిరాడు, ఏదైతే తన దగ్గర ఉన్న డేటాను మొత్తం బహిర్గతం చేస్తారంటూ కూడా ఒక సవాల్ అయితే ఇస్తాడు. ఈ నేపథ్యంలో గత 6 నెలల నుంచి కూడా పోలీసులు ఇమ్మిడి రవిని పట్టుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నిన్న ఏదైతే ఇండియాకు వచ్చిన సమయంలోనే ఇటు హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం అతను అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ ఐబొమ్మకు సంబంధించి ఇతను ఎలా ఈ హెచ్డి ప్రింట్స్ తీపిస్తున్నాడు, ఎలా అప్లోడ్ చేస్తున్నాడు అనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క తన దగ్గర డేటా ఉందంటూ కూడా బ్లాక్ మెయిల్ చేశారు. కాబట్టి ఆ బ్లాక్ మెయిల్ కి సంబంధించి ఆ డేటా ఏ విధమైన డేటా అనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్ కుమార్, అంటే ఒక నిబంధనలు అయితే ఉన్నాయి. పైరసీ వీడియోలు చూడొద్దు, పైరసీ సినిమాలు చూడొద్దు అనే నిబంధనలు ఉన్నాయి. అలాగే ఆ సినిమాలు కూడా కాపీ చేయొద్దు అనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవి చేసినటువంటి ప్రయత్నానికి ఎవరైనా సహాయ సహకారాలు అందించారా? మరోపక్క దీనిలో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చా కుమార్? రవి, ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇటు ప్రొడ్యూసర్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు అయితే తీస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ముందుగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తారు. ఏ విధంగా అంటే పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, పైరసీని చూడొద్దు, పైరసీ వీడియోలు తీయొద్దు అంటూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు లేదా డైరెక్టర్లు కావచ్చు సినిమా రిలీజ్ ముందుకైతే హెచ్చరిస్తూ ఉంటారు. కానీ గతంలో పోలీసులు కూడా ఇటు పైరసీలపై కూడా చాలా ఉక్కుపాదం మోపారనే చెప్పచ్చు. గతంలోని ఇటు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన సమయంలో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు లేదంటే టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళందరూ సహాయంతో గతంలో పైరసీలు అయితే జరిగాయి. కానీ ఏదైతే టెక్నాలజీ పెరిగిన తర్వాత డైరెక్ట్ సినిమా హాల్లోనే దీన్ని షూట్ చేసి హెచ్డి ప్రింట్ రూపంలో షూట్ చేయడం, దానిని కొన్ని ఇలాంటి ఐబొమ్మలా కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం, దాని ద్వారా ఇటు ఆ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకులు సొమ్ము చేసుకోవడం అంటే జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ ఇమ్మిడి రవి అంటే ఇతను ఏ విధంగా ఈ ఐబొమ్మను క్రియేట్ చేశారు, ఇతనికి ఎవరైనా సహకారాలు అందించారా? గతంలో కమిషనర్ సివి ఆనంద్ ఉన్న సమయంలోని ఇతను సహకరించిన కొంతమంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వాళ్ళందరూ సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ థియేటర్ లో కూర్చొని ఏదైతే హెచ్డి ప్రింట్ కి సంబంధించి ఆ వీడియోలు రికార్డ్ చేయడం అంటే పనులు అయితే వాళ్ళు చేశారు. వాళ్ళని అప్పట్లో అదుపులోకి అయితే తీసుకున్నారు.
ఇప్పుడు ఇమ్మడి రవిని తీసుకున్నారు కాబట్టి ఇతను విచారిస్తే ఈ సినిమా ఇండస్ట్రీకి ఏమైనా లింకులు ఉన్నాయా? ఎందుకంటే సుమారు 300 కోట్ల వరకు నష్టం వచ్చింది ఈ కేవలం ఐబొమ్మ వల్ల. సో దీంట్లో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేశారన్న దానిపై కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.